ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో రివైబుల్ సోల్స్ ఫర్ జీసస్ అనే ఈ వాట్సాప్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. అలాగే దేశ విదేశాల నుంచి ఈ గ్రూప్లో నూతనంగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు మాతో కలిసి ప్రార్థించడానికి, వాక్య ధ్యానాలు వినడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ గ్రూపు మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఏదైనా సలహాలు, సూచనలు తెలియచేయాలన్నా, వాక్య సందేశాలు మీరు అందించాలనుకున్నా, పాటలు పాడాలన్నా, ప్రార్థనలు చేయాలన్నా నాకు ఒక మాట ముందుగా తెలియజేస్తే నేను దాని కొరకు ఏర్పాట్లు చేస్తాను. కనుక మీరును ఈ గ్రూప్లో యాక్టివ్గా ఉండడానికి దేవుని యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీకు ముందుగా ఈ దినపు వాక్య ధ్యానాంశాన్ని ముందుగా పంపించడం జరిగింది. ఆ ధ్యానాంశము పేరు నీ జీవితం ఎలా ఉండాలి. మనము పుట్టినది మొదలుకొని ప్రతిసారి కూడా మనము మన జీవితం ఎలా ఉండాలి, అలా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. తల్లిదండ్రులు మనకు చెప్తూ ఉంటారు, రే నీ లైఫ్ ఇలా ఉండాలిరా అని. స్నేహితులు చెప్తారు, నీ లైఫ్ ఇలా ఉంటే బాగుంటుందని. మనం కూడా అనుకుంటాం, నా లైఫ్ అలా ఉండాలి, ఇలా ఉండాలని. దాని కొరకు ప్రయాసపడతాం, కష్టపడుతూ ఉంటాం. ఎలాగైనా కానీ అనుకున్నట్లుగా మన జీవితం ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అలాగే దేవాది దేవుడు కూడా మన జీవితం ఎలా ఉండాలి అనే దాన్ని ఆయన కూడా కోరుకుంటూ ఉంటాడు. ఆయన రక్తం పెట్టి కొనిన ఆయన మనల్ని, మన జీవితాలని ఒక విధంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఎలా ఉండాలని ఆయన కోరుకుంటాడు అని ఆలోచన చేసినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం ధ్యానం చేస్తే ఈ విషయాలు బయలుపడతాయి. 4వ అధ్యాయం 4వ వచనంలో మొదటిగా మనం చూస్తే మన జీవితాలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ప్రభువు మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండమని చెప్తూ ఉన్నాడు. ఎందుకు మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడంటే, ఆయన మన తండ్రి గనుక, ఆయన మన కొరకు ప్రణాళికలు రచించుకుని ఉన్నాడు గనుక, మన మీద ఎంతో ఆశతో ఉన్నాడు గనుక, మనము ఆయన కుమార్తెలై ఉన్నాము గనుక, మనం ఎల్లప్పుడూ ఆయన బిడలుగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాడు. సర్వస్వాన్ని, సర్వమును కంట్రోల్లో ఉంచుకున్న ఆయన మన లైఫ్ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు కానీ, ఒకవేళ మనమే పిల్లలను కనుక్కుంటే మనము కానీ, పిల్లలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, మన పిల్లలు ఎప్పుడు కూడా ఉన్నతమైన భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటాం. నిజమే. ఎందుకు అలా కోరుకుంటూ ఉంటామంటే, మన పిల్లలు సంతోషంగా ఉండడం మనకెంతో ఆనందం. మన పిల్లలు సంతోషంగా ఉంటేనే మనకు సంతోషం. అలాగే దేవుడు కూడా మనం ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ ఆనందాన్ని, సంతోషాన్ని ఎలా పొందుకోవాలంటే ఆయన చెప్తున్నది, ప్రభువునందు ఆనందించుడి. ఈ లోకంలో ఆనందించడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా టెంపరరీ. మందు తాగే వ్యక్తిని మనం ఆలోచన చేసినప్పుడు, మందు తాగుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు. మందు దిగగానే అతని ఆనందం ఎగిరిపోతూ ఉంటుంది. సిగరెట్లు కాల్చే వాళ్ళు ఆనందంగా ఉంటారు కాల్స్తున్నప్పుడు. ఆ సిగరెట్ కాల్చిన మరుక్షణమే వాళ్ళ ఆనందం పోతుంది. వ్యభిచారం చేసే వాళ్ళు క్షణకాలం ముందు ఆనందం కోసం పరుగులు పెడతారు. ఆనందం అయిపోగానే మరలా దిగులు చెందుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న ఏ ఆనందమైన టెంపరరీ అని మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే పర్మనెంట్గా ఉండే ఆనందం, ఎప్పటికీ ఎన్నటికీ సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే ప్రభువునందు మనం పొందుకునే ఆనందం. అది పాటల ద్వారా, అది ప్రార్థన ద్వారా, ఆయనతో సహవాసం ద్వారా, లేదంటే ఆయన యొక్క వర్తమానాలు వినడం ద్వారా మనం పొందుకుంటూ ఉంటే, వాక్యమై ఉన్న దేవుడు మనందరికీ తగిన సంతోషాన్ని అందిస్తూ ఉంటాడు. దినాన్ని దేవుడు కోరుచున్న ఒక చక్కని నీ జీవితంలో నువ్వు పొందాల్సిన, కంపల్సరీ ఉండాల్సిన విధానాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. అదేంటంటే ఆనందంగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం ఆయన యొక్క చిత్తం మన ఎడల. నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నాడంటే ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకుంటున్నాడు. రెండవది, నీ జీవితం నూతనంగా ఉండాలని కూడా కోరుకుంటూ ఉన్నాడు. కొనసాగించుకుంటూ ఉంటాయి 5వ వచనంలో, మీ సహనమును సకల జనులకు తెలియబడిన యుడి. మనము అనేకమైనవి మంచిని మన జీవితాల్లో ఎదుటి వారికి కనపడకుండా దాచుకుంటూ ఉంటాం. మనము స్వతహాగా కొన్ని మన జీవితంలో ఉన్నతమైనవి, యూనిక్గా ఉంటాయి. ఇక్కడ సహనమును అనే మాటను మనం కింద చూస్తే మృదుత్వమును అంటాడు. మీ మృదుత్వమును సకల జనులకు తెలియబడినయుడి. ఏంటి అంటే మనలో ఒక సెన్సిటివ్నెస్, ఒక సాఫ్ట్ థింగ్స్ కొన్ని ఉంటాయి, మృదుత్వంగా సాఫ్ట్గా ఉన్నవి. అయితే ప్రపంచానికి అవి తెలీదు. అవన్నీ కూడా లోపల దాచుకుని, మంచిని అనేక సార్లు మనం లోపల దాచుకుని చెడుని చూపిస్తూ ఉంటాం.
ఎదుటివారు మన మీద కోప్పడితే మన కోపాన్ని మనము చూపిస్తూ ఉంటాం. స్వతహాగా మనలో అంత కోపం ఉండదు కానీ మనం అలా చూపిస్తూ ఉంటాం. అనేక సార్లు మనలో లేని గుణాలను కూడా చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సమాజం ఇలా ఉంది కనుక నేను ఇలా ఉండాలి, వాళ్ళు అలా ఉన్నారు కనుక నేను అలా ఉన్నాను అంటారు. అనేక సార్లు నేను చూస్తూ ఉంటాను, అరే ఇంతకిరా నువ్వు కూడా ఎలాగైపోయావంటే, ఇదిగో ఈ సమాజంలో ఇలాగే ఉండాలి, ఈ సమాజమే నన్ను ఇలా చేసేసింది అంటూ ఉంటారు. అంటే మనలో ఉన్న సహజ లక్షణాలను మనము జనాలకు తెలియబడనీయట్లేదు, దాన్ని దాచేస్తూ ఉన్నాం. అనేక సార్లు మనం మారు మనసు పొందిన కొత్తలో మనల్ని చూస్తే ఒక ఒక మంచి ఇంప్రెషన్ ప్రజల మీద పడుతుంది. అరే ఎంత దైవికంగా ఉన్నాడు, ఎంత భక్తిగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నది వీడి జీవితం అని. కాలం గడిచే కొలది మనం మారిపోతూ విశ్వాసులుగా మారిన తర్వాత ఎలా అయిపోయారండి మీరు అంటే అంటూ ఉంటాం. అందరూ అదిగా ఆ పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఇలాగయ్యాం, ఆ సమాజంలో సంఘబద్ధలను బట్టి ఇలాగయ్యాం, ఫ్రెండ్స్ని బట్టి ఇలాగయ్యామని సాకులు చెప్తూ ఉంటూ మన సహజ లక్షణాన్ని మనము ఎదుటి వాళ్ళకు తెలియబడనీయము. ఇక్కడ చెప్తున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియవని. దేవుడు మనల్ని యూనిక్గా క్రియేట్ చేశాడు. మనం అంటే సంథింగ్ ఎల్స్. మనం అసలు ఒకరిలాగా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు, మనం కొత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. మనం ఆనందంగా ఉంటూనే కొత్తగా సమాజంలో ఉండాలి అని కోరుతూ ఉన్నాడు. కొత్త సంవత్సరంలోకి అడిగి పెట్టాం, కొత్తగా ఉండాలనుకుంటున్నాం, కానీ మనం కొత్తగా ఉంటున్నామా? ప్రతిదీ కొత్తది కావాలి మనకు, వేసుకునే బట్టలు, తినే తిండి, తాగి నీరు, ప్రతిదీ కూడా కొత్తగా ఉండాలనుకుంటాం. దేవుడు చెప్తాను, నువ్వు కూడా కొత్తగా కనపడు ప్రపంచానికి. ఇంతకు ముందు ఉన్న పాపపు స్వభావం మరలా కనపడ నీకు. నీలో ఉన్న సహజ సిద్ధమైన మంచిని, నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అంటూ ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటా ఉన్నాడంటే ఆనందంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం కొత్తగా ఉండాలి. మూడో మాటను కూడా మనము ఆలోచన చేసినప్పుడు మన జీవితం ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడి ఉండాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. 6వ వచనంలో మనం చూస్తే, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఏది చేసినా కానీ అది అది దేవునికి తెలియజేసి చేయమని చెప్తున్నాడు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియబడినది. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తూ ఉంటే మన జీవితం ఎప్పుడూ కూడా సమాధానంగా ఉండాలి, మన జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, మన జీవితం ఎప్పుడూ కూడా ఆయనకు నచ్చినట్లుగా కొత్తగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఈ 3వ పాయింట్ ఖచ్చితంగా మనం చేయాలి. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా చేయాలి. ఏంటంటే ప్రతి విషయంలో కూడా దేవునికి విజ్ఞాపన చేయాలి. ప్రభువా ఇదిగో నేను ఇది చేస్తున్నాను, ఈ దినాన్ని నీ చిత్తమైతే జరిగించు, ఏం చేయమంటావు అని అడిగితే మనం ప్రార్థన చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. అనేక సందర్భాల్లో మనము ఈ పని చేయం. మన జీవితం 2025లో ఇలా ఉండాలి అలా ఉండాలని మనం ప్లాన్ చేసేసుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటాము. అయితే దేవుణ్ణి అడుగుతామా, ప్రభువా ఈ 2025లో నా జీవితం ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అని ఎప్పుడైనా అడిగామా? మనం అడిగితే గనక ఆయన చెప్తూ ఉంటాడు, ప్రతి విషయంలో, ఆ విషయం ఈ విషయం లేదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఆయనకు దేవునికి తెలియచేయడి అనే మాట చెప్తున్నాడు. చాలా సింపుల్. మన జీవితం ఎలా ఉండాలనేది ఆయనకి తెలుసు. ఆ రీతిగా ఉండడానికి, నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే అదేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. అంటే ఒక బంగారం నిధి ఉంది, ఆ నిధికి ఒక తాళం వేయబడి ఉంది. ఆ తాళపు కప్ప యొక్క కీ, తాళము ఆయన చేతిలో ఉంది. అది మనకి ఇచ్చేయడానికి, మన సంతోషంగా ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ తాళం తీసుకోవడానికి ఆయన అడగాలి. ప్రభువా ఇదిగో నా ఎదుటి నిధి కనపడుతూ ఉంది, సకల సంతోషాలు, సకల ఆశీర్వాదాలు, సమస్త జ్ఞానమునికి మించిన సమాధానం ఇదిగో నా ఎదుట ఉంది. అయితే దాన్ని ఎలా తెరవాలి ప్రభువా, దాన్ని ఎలా పొందుకోవాలి ప్రభువా, నన్ను ఏం చేయమంటావు ప్రభువా అంటే ఆయన ఇస్తాడు. ఆయన చేతుల్లో ఉన్న తాళపు చెవులను మన చేతికి ఇచ్చి, ఇది ఓపెన్ చేసి వెళ్ళు, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, మీ హృదయములకు మీ తలంపులకు సమాధానంగా ఉంటుందని చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ లోకంలో మనం ఏదైతే విత్తుతామో, ఈ లోకంలో మనం ఏదైతే మనము బంధిస్తామో పరలోకంలో అది ఆయన బంధిస్తాడు. ఈ లోకంలో మనం ఏదైతే విప్పుతామో దాన్ని విప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము మొదటిగా ప్రతి విషయం ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. ఉదయాన్నే ప్రార్థన చేద్దామన్న మాటకు అర్థము, ప్రార్థన అవసరత నుండి తెలియజేయండి అనడానికి ఒక కారణము ఏంటంటే ప్రతి విషయం కూడా ఆయనకు తెలియజేస్తే ఆయన జ్ఞానంతో నింపుతాడు. కొనసాగుతున్న వచనాలు చదివితే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి. ఎప్పుడైతే
మనం ఆనందంగా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తామో, మనం క్రొత్తగా ఉండడానికి డిసైడ్ అవుతామో, ఎప్పుడైతే ప్రతి విషయాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తామో, అప్పుడు మనకు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం వస్తుంది. మీరు సమాధానంగా ఉండాలంటే, ఈ క్రొత్త సంవత్సరంలో మీ జీవితం క్రొత్తగా ఉండాలంటే, మీరు మీ జీవితం ఇలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు గనక, ఆ జీవితం అలా ఉండడానికి కావలసిన పనులు చేయడానికి మీ హృదయాలను సిద్ధపరచుకోనండి. ప్రతినిత్యము ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆయన మన తండ్రి కనుక మన ఆనందంగా ఉండడం ఆయనకి ఇష్టం. ప్రతిసారి నూతనంగా మన సహనాన్ని సకల జనులకు తెలియబడనిద్దాం. ఎందుకనంటే మనం క్రొత్తగా ఉండడం ఆయనకి ఇష్టం. అన్నిటికంటే ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఇది చేస్తున్నాను, నాకు సహాయం చేయని అడగడము ఒక తండ్రిగా ఆయనకి ఇష్టం. ఆయన తండ్రిగా ఉన్నాడు గనక మనం ఆనందంగా ఉండాలని, ప్రతిసారి క్రొత్తగా ఉండాలని, ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుతున్నాడు గనక, ఆ రీతిగా ఆయన దగ్గరికి వెళ్ళి మన హృదయాలకు మన తమ్ములకు కావలి ఉండే యేసు క్రీస్తు సమాధానమును మనం పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో విత్తబడిన వాక్యంను జ్ఞాపకం చేసుకోనండి. మీ దీవెనలతోటి బిడలు నింపండి. వినే వాక్య భాగము హృదయంలో దాచుకునడానికి కృపను అనుగ్రహించి, వింటున్న ఈ వాక్యము తండ్రి ఆశీర్వాదకరంగా మారడానికి కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం మీకు తోడనగాక. ఆమేన్.